హాయ్ అందరికీ వెజిటేబుల్ పన్నీర్ పులావ్ సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అనేది కరిగాక హోల్ గరం మసాలా స్పైసెస్ని వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొన్ని బంగాళదుంపల ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చి బఠానీలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లంలోని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ ధనియా పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి అరగంట పాటు నానబెట్టుకున్న 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ వేసుకొని 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్కు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, వెజిటేబుల్ పన్నీర్ పులావ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.